నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. నేను తొందరలో న్యూ బ్యాచెస్ ని యోగా క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో అందరినీ చాలా వరకు ఇబ్బంది పెడుతున్న హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకొని దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. ఎసిడిటీ అండి, అసలు 100లో 90% మెంబర్స్ కి ఎసిడిటీ తోటి ఇబ్బంది పడుతున్నారు. దీనికి అసలు మొదట కారణాలు తెలుసుకుందాం. అన్హెల్దీ టైమింగ్స్ లో ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్ ఫుడ్ తినడం, ఫుడ్ కూడా చాలా ఫాస్ట్ గా తినడం, స్పైసీ ఫుడ్స్ కి, ఆయిలీ ఫుడ్స్ కి, ఫ్యాటీ ఫుడ్స్ కి అలవాటు అయిపోవడం, అంటే జంక్ ఫుడ్. వీటన్నిటి వల్ల కూడా తొందరగా మనకు ఎసిడిటీ అనేది ఫామ్ అవుతుంది. తినేటప్పుడు ఎక్కువగా వాటర్ తాగితే కూడా మనకు ఎసిడిటీ అనేది ఫామ్ అయిపోతుంది. కార్బోనేట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా ఎక్కువగా ఎసిడిక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, గుడ్ బ్యాక్టీరియా మనకు డైజెషన్ బాగా జరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని తగ్గించి బ్యాడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఈ స్పైసీ ఫుడ్స్ కావచ్చు, ఈ జంక్ ఫుడ్స్ కావచ్చు. వీటి వల్ల మనకేమవుతుంది, ఈ ఫుడ్ డైజెషన్ అవ్వకుండా పులిసిపోయి అసిడిటీగా ఫామ్ అవుతుంది. వీటి నుంచి బయటపడాలి అంటే మనము గుడ్ ఫుడ్స్ కి హ్యాబిట్ కి మార్చుకోవాలి. అసలు ఫుల్ ఎసిడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అసలు మెడిసిన్ ఏమీ లేకుండా హోమ్ ఫుడ్ తోటి, హోమ్ రెమెడీస్ తోటి చక్కగా ఎసిడిటీ తగ్గించుకోవచ్చు. హోమ్ ఫుడ్ మరియు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే క్రానిక్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే ఒక హాఫ్ స్పూన్ జీరాని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత సిప్ చేస్తూ తాగండి. ప్రతి భోజనం తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా సరే, భోజనం తర్వాత సోంపు కొంచెం పటిక బెల్లం పెట్టుకొని బాగా చూ చేసి నమిలి ఆ రసాన్ని మింగండి. అసలు ఎంత రిలీఫ్ గా ఉంటుందో, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. మధ్యలో మీకు బాగా ఎసిడిక్ గా అనిపించింది అనుకోండి, బటర్ మిల్క్ లో కొంచెం జీరా పౌడర్, మింట్ను కూడా కచ్చా పచ్చా దంచేసి లేదా ఇలా స్క్వీజ్ చేసి వేశారంటే అసలు చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఎసిడిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన కూరగాయలు ఏంటి? వెజిటబుల్స్, సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, ఇలాంటి వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ని తీసుకున్నారనుకోండి, చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. మనం చాలా తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అసలు విపరీతమైన ఎసిడిక్ గా ఉండి అసలు చాలా గొంతులో కూడా వచ్చేసింది, చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు చాలా సింపుల్ రెమెడీ ఏంటి అంటే, మీరు జింజర్ ని కొంచెం బాగా నలకొట్టి బాగా టీ లాగా మరిగించేసి ఒక 2 minutes కొంచెం సబ్జాని వాటర్ లో వేసేసి ఈ గోరువెచ్చగా అయిన ఈ జింజర్ టీలో ఈ సబ్జా కూడా వేసుకొని తాగారనుకోండి, ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో, చాలా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. నైట్ పడుకునే ముందు ఏం చేయాలి, త్రిఫల చూర్ణము గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కనుక తాగారంటే చాలా తొందరగా ఎసిడిక్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు. ఎంత ఈజీగా ఉందండి. ఎన్నో వేలు ఖర్చు పెడతారు, ఎంతో టెన్షన్ పడతారు. వీటన్నింటి నుంచి బయటపడి ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ ని ఫాలో అవ్వండి. చాలా రిలాక్సింగ్ గా, హ్యాపీగా ఎసిడిక్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఎలాంటి ఆసనాలు చేయాలో చూద్దాం. చూడండి, లెగ్స్ ని ఇలా స్ట్రెచ్ చేసుకొని కూర్చోండి. అర్ధ పవన ముక్తాసన అంటారు. నీని హెడ్ వరకు తీసుకొని వచ్చి ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ కొద్దిసేపు ఉన్నారు అంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇలా 10 seconds నుంచి 20 seconds వరకు ఉండాలి. రిలీజ్ చేసేసి లెఫ్ట్ లెగ్ కూడా డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఎంత రిలాక్సింగ్ గా చేయగలిగితే అంత కంఫర్టబుల్ గా మనకి ఎసిడిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం కౌంటింగ్ అనేది పెట్టుకొని చేస్తూ ఉండాలి. తర్వాత శవాసనాలకు వచ్చి సేమ్ ఇదే ప్రాక్టీస్. ఫస్ట్ రైట్ లెగ్ ని, దెన్ లెఫ్ట్ లెగ్ ని, తర్వాత 2 legs ని. డీప్ బ్రీతింగ్, రిలాక్సింగ్ గా బ్రీత్ అవుట్. తర్వాత చూడండి, సేతు బంధాసన. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటారు, స్లోగా హిప్ ని పైకి లిఫ్ట్ చేస్తారు, డౌన్ చేస్తారు. ఇలా 6 to 8 times ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. మనం ఎంత డీప్ బ్రీతింగ్ తీసుకొని చేస్తూ ఉంటామో అంత రిలాక్సింగ్ గా ఉంటుంది. స్లోగా పైకి లిఫ్ట్ చేసి ఒక 6 to 7 times అయిపోయిన తర్వాత ఇలా మెయింటైన్ చేయాలి. పొట్ట మీద మనసు ఉంచి డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ కనుక ఈ పోస్చర్ చేశారు అంటే
మనకు ఈ ఎసిడిక్ ప్రాబ్లం అనేది చాలా రిలాక్సింగ్ గా తగ్గుతుంది. ఒక డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. స్లోగా డౌన్ చేసుకొని మెల్లగా బోర్లా పడుకోవాలి. చూడండి, బోర్లా పడుకొని డీప్ బ్రీత్ పైకి వచ్చి ఈ రైట్ లెగ్ ని స్లోగా సైడ్ కి తీసుకోండి. ఒక డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా డౌన్. లెఫ్ట్ సైడ్ డీప్ బ్రీత్, రిలాక్సింగ్ గా డౌన్ చేసుకోండి. మెల్లగా శశాంకాసనం, హ్యాండ్స్ ని వెనక్కి తీసుకొని స్లోగా పొట్ట మజిల్స్ ని రిలాక్సింగ్ గా థైస్ మీదకి రిలీజ్ చేసి హెడ్ డౌన్ చేసుకొని ఎంత రిలాక్సింగ్ గా ఉండగలిగితే అంతసేపు మెల్లగా సిట్టింగ్ కి వచ్చేసేయండి. స్లోగా ట్విస్టింగ్ చేసుకోండి. రిలీజ్, దెన్ లెఫ్ట్, రిలీజ్. ఇలా సింపుల్ మూమెంట్స్ చేసుకున్న తర్వాత మెల్లగా మనము అపాన ముద్ర సాధన చేయాలి. చూడండి, థంబ్ ని మిడిల్ ఫింగర్ కి రింగ్ ఫింగర్ కి టచ్ చేసి ఇలా థైస్ మీద రిలాక్సింగ్ గా ఉంచుకొని బ్రీత్ చేసినప్పుడు పొట్ట మజిల్స్ ముందుకు రావాలి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్ట మజిల్స్ ఎంత వీలైతే అంత లోపలికి వెళ్ళాలి. ఇలా డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. ఒక 5 బ్రెత్స్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Just observe the breath. ఇలా ఇప్పుడు నేను జస్ట్ మీకు 5 బ్రెత్స్ చూపించాను. మీరు మినిమము 20 to 25 బ్రెత్స్ రిలాక్సింగ్ అలా ఉండగలిగారు అంటే అపాన ముద్రలో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు చాలా తొందరగా ఎసిడిక్ ప్రాబ్లం అనేది రిలీఫ్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దామా? చూడండి, లెఫ్ట్ పాము చిన్ముద్రలో ఉంచుకోవాలి. రైట్ పాము ఇలా నాసికా ముద్రలో ఉంచుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని రైట్ నోస్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోవాలి. రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేద్దాం. ఒక డీప్ బ్రీత్ తీసుకుందాం. బ్రీత్ అవుట్. క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్. లెఫ్ట్ బ్రీత్ ఇన్. రైట్ బ్రీత్ అవుట్. Right breathe in. Left breathe out. Left breathe in. Right breathe out. Right breathe in. Left breathe out. ఇలా మినిమము 12 రౌండ్స్ కానీ 20 రౌండ్స్ కానీ చేయగలిగాము అంటే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. పడుకునే ముందు కూడా మనము ఈ అనులోమ విలోమ సాధన చేసాము అంటే మనకి ఈ ఎసిడిక్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ యోగ సాధనతోటి మనకున్న ఎసిడిక్ ప్రాబ్లమ్ ని తగ్గించుకుందాము. ఆరోగ్యమైన జీవితాన్ని మెరుగుపరుచుకుందాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.